మొక్కజొన్న రైతులకి గుడ్ న్యూస్. మొక్కజొన్న ధరల పతనం అయిపోయి మద్దతు ధర కూడా లేక క్వింటాకి 600 నుంచి 700 రూపాయలు తక్కువ ధరకి మద్దతు ధర కన్నా కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. గల్ఫ్ నుంచి ఆయిల్ చమురు దిగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. వారానికి 1-2 షిప్పులు మాత్రమే హార్ముజ్ జలసంధిని దాటుతున్నాయి. ప్రతిరోజు భారత ఇంధన అవసరాలు తీరాలంటే 14 షిప్పుల్లో క్రూడాయిలు, కనీసం 3 షిప్పుల్లో గ్యాస్ వస్తే తప్ప భారత అవసరాలు తీరవు. పెద్ద ఎత్తున షార్టేజ్ ఉంది. ఇప్పటికీ కమర్షియల్ వంట గ్యాస్ సప్లైలో చాలా లోటు ఉంది. కేవలం గృహ వినియోగానికి అతి కష్టం మీద నెట్టుకొస్తున్నారు. ఈ సమయంలో దేశంలోని ఇంధన సంస్థలు, ఇంధనాన్ని ఉత్పత్తి చేసే సంస్థలు, గ్యాస్ను ఉత్పత్తి చేసే సంస్థలు విదేశాల నుంచి పెద్ద ఎత్తున చమురు గ్యాస్ దిగుమతి చేసుకొని ఇక్కడ శుద్ధి చేసి మరలా 90% విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. అలాంటి సంస్థలకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఉత్పత్తి చేసిన చమురు గ్యాస్ దేశంలోనే అమ్మాలి అని ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు ఎగుమతుల సుంకాన్ని పెద్ద ఎత్తున పెంచింది. దీంతో ఎగుమతులు తగ్గి దేశంలోనే అమ్మే అవకాశం ఉంది. ఇక ఉత్పత్తి కూడా, ప్రొడక్షన్ కూడా 20 నుంచి 50% పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనికి మొక్కజొన్నకి ఏమిటి లింకు అని మీరు అనుకుంటున్నారా? మొక్కజొన్న నుంచి పెద్ద ఎత్తున ఇథనాల్ తయారు చేస్తూ ఉన్నారు. క్వింటా మొక్కజొన్న నుంచి 35 నుంచి 40 లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. దాన్ని E20లో భాగంగా పెట్రోల్లో బ్లెండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 10% మాత్రమే పెట్రోల్లో ఇథనాల్ కలిపారు. దాన్ని ఇక నుంచి 20%కి పెంచబోతా ఉన్నారు. ఒక క్వింటా మొక్కజొన్న నుంచి 5,000 రూపాయల విలువైన ఇంధనాన్ని తీస్తూ ఉన్నారు. ఇథనాల్ని. ఆ ఇథనాల్ తీసిన తర్వాత వచ్చే పీచు పదార్థం కూడా పశువుల దానాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీడ్ ఫ్యూయల్ని పెంచాలి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొక్కజొన్న విదేశాలకి ఎగుమతి చేయకపోయినా కూడా దేశంలోనే పెద్ద ఎత్తున ఇథనాల్ తయారీకి ఉపయోగించే అవకాశం ఉంది. దీంతో ఇంధన సంస్థలు మొక్కజొన్న పెద్ద ఎత్తున కొనుగోలు చేయబోతా ఉన్నాయి. అయితే ఇమ్మీడియట్గా ధర పెరుగుతుందా, మొక్కజొన్న ధర పెరుగుతుందని మనం ఆశించలేం. ఎందుకంటే రైతుల దగ్గర నుంచి మొక్కజొన్న మొత్తం వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కదా ధరలు పెరిగేది. అందుకే రాబోయే కొద్ది రోజుల్లో మొక్కజొన్నకి మంచి ధర వచ్చే అవకాశం ఉంది. కనీసం 2,400 తగ్గకుండా ధర దక్కే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్రం ఈరోజు ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.